ధూమ్ ధామ్ అంటూ వాడెవడు వీడెవడు అంటూ ఆ మధ్య నానా హంగామా చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఇప్పుడెందుకు సడన్ గా సైలెంట్ అయిపోయారు? ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే దానం నాగేందర్ ఆయన వాయిస్ ఎందుకు వినిపించడం లేదు? ఈ మధ్య కాలంలో వినిపించకపోవడానికి కారణాలేంటి? ఒక పెద్ద ఆయన షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి భవిష్యత్తు బొమ్మ చూపించారన్నది నిజమేనా? ఎవరా పెద్ద ఆయన? అసలు ఏం చెప్పి నోరు మూయించారు? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గడిచిన కొద్ది రోజుల నుంచి సైలెంట్ గా కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాక కొంత దూకుడుగానే వ్యవహరించారాయన. హైడ్రాతో పాటు పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ ఆఫీసర్స్ వ్యవహార శైలి మీద మీడియా ముందే చేసిన వ్యతిరేక కామెంట్స్ తో ప్రభుత్వ పెద్దలు కూడా కాస్త ఇబ్బంది పడ్డట్టు కనిపించారు. అసలు ఒక దశలో అయితే దానం నాగేందర్ ను చేర్చుకుని కోరి తలనొప్పి తెచ్చుకున్నామా అన్న ఫీలింగ్ కూడా వచ్చిందట పీసీసీ పెద్దలకు. సొంత పార్టీ నేతల నుంచి రాని ఇబ్బందులు బయట నుంచి వచ్చిన వాళ్లతో మొదలయ్యాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ వ్యవహారం అలా నడుస్తూ ఉండగానే బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల అంశం తెర మీదకి రావడంతో దానం దూకుడు కాస్త తగ్గింది. అదే సమయంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్కెడ్యూల్ కంటే ముందే ఖైరతాబాద్ లో రాజీనామా చేసి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని లీకులు కూడా ఇచ్చారు దానం. కానీ అలాంటి చిన్నెలకు ఛాన్స్ లేదమ్మా అంటూ కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించాక పూర్తిగా కామైపోయారు ఎమ్మెల్యే. ఆ ఎపిసోడ్ అలా నడుస్తున్న టైంలోనే ప్రభుత్వంలో కీలకంగా ఉండే ఓ పెద్ద ఆయన నాగేందర్ ని పిలిచి ఆయన భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఆవిష్కరించారట. ఓవైపు అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్న క్రమంలో అట్నుంచి ముప్పు పొంచి ఉంది. మరోవైపు చేరిన పార్టీని ఇరకాటంలోకి నెట్టడం లాంటి చర్యలతో సాధించేదేం లేదని ఆ పెద్ద ఆయన ఐమాక్స్ రేంజ్ లో సినిమా చూపించినట్టు తెలిసింది. అందుకే కిమ్ అనకుండా కామైపోయినట్టు సమాచారం. త్వరలోనే అనర్హత వేటుపై క్లారిటీ రాబోతోంది. ఒకవేళ ఉప ఎన్నికంటూ వస్తే నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పెట్టడం వల్ల ఆ బైపోల్ ను సవ్యంగా ఎదుర్కోగలవా? అసలు టికెట్ సంగతేంటి? పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి టికెట్ సాధించగలనని అనుకుంటున్నావా అంటూ సూటిగా సుత్తి లేకుండా చెప్పి భవిష్యత్ చిత్రాన్ని ఆవిష్కరించారట పెద్దాయన. ఆ దెబ్బకు దానం జ్ఞాన నేత్రాలు తెరుచుకున్నట్టు సమాచారం. ఆ దెబ్బకు అంతా సెటరైట్ అయిందని, ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే మౌనంగా ఉండడానికి అదే కారణమని చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.